పరిశుద్ధ సంఘమంతటికి తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపై సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులరా, ప్రభు ఇచ్చిన తోడ్పాటును బట్టి ఈ దినము మనము దేవుని వాక్యంలో నుంచి అబద్ధ బోధను గూర్చి అబద్ధ బోధకులను గూర్చినటువంటి వాక్యమును వింటకు సిద్ధపడదాం. ప్రియమైన వాళ్ళారా, ముందుగానే నన్ను మీ ముందు పెట్టుకుంటున్నాను. ఒకటి మాత్రం సంపూర్ణంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఈరోజు వాక్యాన్ని ప్లీజ్. లోతుగా ఏం బోధించను, మీకు తెలియదు అసలు చెప్పను. ఏదో మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు, గ్రహించలేకపోతున్నా ఉన్నంత కఠినమైంది మీతో మాట్లాడను. చాలా సరళంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఆదేశించినట్టుగా వాక్యంలో ఉన్నది చూద్దాం. ప్రియమైన వాళ్ళారు, ఒక విధంగా అండి మనస్ఫూర్తిగా మీతో చెప్పాలి అని అంటే, మనకు రక్షణను గురించిన బోధ ఎంత అవసరమో మన అవసరానికి అంటే ప్రయారిటీ విషయంలో, మన ప్రాధాన్యత విషయంలో రక్షణను గురించిన బోధకు ఎంతైతే విలువను ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలో అబద్ధ బోధ విషయంలో కూడా అంతే ప్రాధాన్యతను మనం ఇవ్వాలండి. వాక్యం బట్టి చాలా భయపడవలసిన విషయం, నిరంతరం ఆలోచన కలిగి ఉండవలసిన విషయం, దేవుడు ఎక్కువసార్లు చెప్పిన విషయం కూడా నూతన నిబంధనలో. మీరు వినాలి ప్లీజ్. మాకు తెలిసింది అనుకోవద్దు, మాకు బోధించే వాళ్ళంతా సరిగ్గానే బోధిస్తున్నారని కూడా నన్ను కూడా అనుకోవద్దు. మీరు ముందే నేను చెప్తున్నాను కదా, నన్ను కూడా మనసులో పెట్టుకొని ఈరోజు వినండి. ఎందుకంటే నేను పెద్ద విజ్ఞప్తి మీ ముందు చేయలేను, బతిమలాడుకుంటున్నాను అనుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల దగ్గర నుంచి మనం ప్రారంభించుకుందాం. ప్రియమైన వాళ్ళారు, ఇంతకంటే ఇంకా శ్రేష్టమైన ప్రారంభం దొరకదు మనకి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము. 24వ అధ్యాయం అనగానే మీకు నాకు ఏం గుర్తు రావాలి అని అంటే, ఇక ముగింపు అనేది మర్చిపోకూడదు. అంతము, అంత్యదినాలు, ఈ యుగం యొక్క చివరను కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక విధంగా అలాంటి పరిస్థితులు అన్నమాట. ప్రారంభం గురించి కాదు ప్రభు చెప్తుంది ఇక్కడ. ఇవి ప్రారంభంలో మాటలు కాదు, ముగింపులో మాటలు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ప్రారంభంలో ఇప్పుడు మనం లేవండి. ఒక విధంగా చెప్పాలంటే మరి ముగింపులో ఉన్నామో మిడిల్లో ఉన్నామో నాకు తెలియదు, కానీ మనం అయితే ప్రారంభం నుండి డిపార్ట్ అవుతూ ముందుకెళ్ళిపోతున్నాం కాలానికి. మనం దేన్ని ఎరవై అవుతున్నాం, దేన్ని చేరుకుంటున్నాం అంటే అంత్య దినాలను చేరుకుంటున్నాం అండి, ప్రారంభ దినాలను చేరుకోవటం లేదు మనం. ఒక విధంగా ఇలా చెప్పాలి అని అంటే, ఒక 500 సంవత్సరాలకు పూర్వం ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు మనకు చాలా సీరియస్ థీమ్ అండి ఇది. ఒక 500 ఏళ్ళ మనకు పూర్వం బతికిన వాళ్ళకంటే ఇప్పుడు మనకు చాలా ఏ విధంగా చెప్పాలి, సంక్లిష్టమైనటువంటి బోధ, మోసమును గురించి కావచ్చు, అబద్ధ బోధను గురించి కావచ్చు. ఎందుకంటే మనం దగ్గర అవుతున్నాం ఇంకా వీటికి. ఇలా కూడా చెప్పొచ్చేమో, మనం అత్యంత పరిశీలనగా చూసుకోవాల్సిన అవసరం ఉందేమో ఇప్పుడు వీటి విషయంలో. చాలా సీరియస్ ప్రియమైన వాళ్ళ ప్రభువే మాట్లాడుతూ అంటున్న మాటలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 24వ అధ్యాయం ముందుగా 4వ వాక్యం చదువుతున్నాను. ముందుగా 4లో అంటున్నాడు, శిష్యులు ఒకటి అడిగారు, ప్రభువా ఇదంతా మరి ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇదంతా ఎప్పుడు సమస్య పోతుంది, దీని సమాప్తి ఎప్పుడు అని అడిగినప్పుడు, సమాప్తి గురించి మాట్లాడడానికి ముందు ప్రభు చెప్పినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే 4లో అంటున్నాడు, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. ముందైతే ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందు ఏమంటున్నాడు అని అంటే, మోసం గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. బాగా మనసు పెట్టి ఆలోచిస్తే, మోసం అండి దేవుడు తన తరపున పంపించిన సేవకులు చేస్తారని అయితే చెప్పలేదండి. మళ్ళీ ఆ మాట నేను రిపీట్ చేస్తున్నాను. మోసం అయితేనండి దేవుడు తన తరపున పంపించినటువంటి సేవకులు చేస్తారని అయితే చెప్పలేదు. అలా వారే చేస్తారని చెప్తే ప్రభు ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు ఏర్పరచుకొని ప్రభు పంపని సేవకులు క్రైస్తవ్యంలోనికి వచ్చేసారు. ప్రియమైన వాళ్ళారు, ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. సరే, 2000 సంవత్సరాల్లో ఒక 80 ఏళ్ళు తీసేద్దాం పోనీ. ఒక 1920 మన యొక్క 20 కలిపితే 1940 ఏళ్ళ నుంచి సాగుతుందండి అది. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ప్రభు కూడా గ్రాఫ్ ఎలా చెప్పాడు అని అంటే, మీరు పత్రికలు చదివే సమయానికి వచ్చేసరికి ఆరోగ్యకరమైన బోధ చేసేవారు చాలా తక్కువ, అబద్ధ బోధను ప్రకటించేవారు అనేకులు అన్నటువంటి పదప్రయోగం జరుగుతుందండి బైబిల్ ఎక్కడ చూసినా. వారు అనేకులు బయలుదేరి ఉన్నారు, వారు అనేకులు బయలుదేరి ఉన్నారు, వారు అనేకులు బయలుదేరి ఉన్నారు. కానీ పౌలు సేవకు రాసినటువంటి పత్రికలు చదువుతున్నప్పుడు అండి, ప్రతిసారి ఒక ముగ్గురు గురించి ఆయన వేదన పడుతున్నట్టుగా ఉంటుందండి. తిమోతి గురించి, తీతు గురించి, శీల గురించి, వారిని తొందరగా నా యుద్ధకు పంపండి,
వారి అవసరం నాకున్నది, ఇదిగో వారిని నేను పలానా చోటుకి పంపించాలనుకుంటున్నట్టు ఆ చిన్న చిన్న పదాలు చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంటుంది అని అంటే, ఓ ఇంత తక్కువ ఉన్నారు అప్పుడు సత్యవంతులు, చాలా తక్కువ అండి. అసలు తిమోతి పట్ల అయితే పౌలు గారు ఏమనుకుంటాడు అంటే, అసలు ఆయన వెళ్ళలేని ప్రతి చోటుకు తిమోతినే పంపాలనుకుంటాడండి. అలాంటి మాట రాస్తాడు ఆయన. ఎలా అయిపోయారు అనంటే, అనేకులు బయలుదేరిపోయారు. సత్య విషయమైన ప్రేమను అవలంబింపక, ఉపదేశ సారంలో ఉన్నటువంటి ప్రేమ నుండి తొలగిపోయి, ఇదిగో లేనిపోని బోధించేవారు అనేకులు బయలుదేరిపోయారు. అందుకోసం నాకు ఏమైనా ఆశ కలుగుతుందంటే, మీ యొద్దకు తిమోతిని పంపాలని ప్రతి సంఘంతో అదే మాట చెప్పుకుంటూ వస్తాడండి. ఆల్మోస్ట్ ఒక 4-5 సంఘాల దగ్గర ప్రస్తావిస్తున్నప్పుడు తిమోతినే రిఫర్ చేస్తుంటాడు. ఎందుకనంటే ఆయన కంటికి కనిపించటం లేదు. అప్పుడు ఏ విధంగా చెప్పండి ఈ మాట వింటున్నప్పుడు? భయం అయితే అవుతుందండి. ఈరోజు బోధించేవానిగా కాకుండా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసగానే మీతో మాట్లాడుతున్నాను అనుకోండి కొద్దిసేపు, ఈ అరగంట. ఎందుకంటే నేను చెప్తున్న ఈ ప్రారంభ మాటల్లో ఉన్నటువంటి లోతు మీకు తెలియాలి. నిజము, మనము ఒక విధంగా అంటే విశ్రాంతి తీసుకున్నాం ప్రియమైన వాళ్ళరా ఈ విషయంలో. అంటే ఇక ఓకే, ఒక మంచి అవగాహనకు వచ్చేసాం మేము, ఒక సరైంది మాకు దొరికింది, ఇంకా ఆయన తప్పే చెప్పడు. అలాంటి అవగాహనతో ఒక విధంగా మనం చాలా విశ్రాంతిలోనికి వచ్చండి, కొంచెం రిలాక్స్ అయిపోయాం, ఒత్తిడి తీసుకోవటం లేదు మనం. కానీ ప్రభు అంటున్నప్పుడు ఏమంటుందంటే, ఆ దినముల ముందు సూచనలు కాదు మీరు తెలుసుకోవాల్సిన ముందు మోసం ఉంటుంది. చూసుకోండి, ఫస్ట్ మోసం. నేను ఎప్పుడు ఇష్టపడే చెప్పే మాట ప్రియమైన వాళ్ళ, తెలిసి చేసేదే మోసం అవుతుందండి. వింటున్నారా మీరు? తెలిసి చేసేదే మోసం. మనం తెలియకుండా పోయేది మోసం కాదటండి. ఎప్పుడు కూడా మోసానికి ఉన్న నిర్వచనం ఏంటంటే తెలిసిపోయేదే. మీకు బైబిల్ నుంచి ఎగ్జాంపుల్ కావాలంటే ఆదికాండం ఓపెన్ చేసి 3వ అధ్యాయం చదివితే తెలిసిపోతుంది. ఆదాము అంటున్నాడు, సర్పము మమ్మల్ని మోసపుచ్చినందున. ఎందుకు మోసమైంది? సర్పం వచ్చి అవ్వతో మాట్లాడింది, ఇది తినొద్దన్నాడు. నిజంగా చెప్పాడా? అవ్వకు తెలుసా లేదంటే తెలిసింది. ఇదిగో మా దేవుడు మాతో చెప్పినాడు దీన్ని తినొద్దు అన్నాడు. తినొద్దని తెలిసిన తర్వాత కూడా తిన్నదాన్ని ఏమని తెలుసా బైబుల్? అదే మోసం ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా అండి ఇది మనం దగ్గరగా హృదయంతో పట్టుకోవాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నా దగ్గర కూడా మీకు మొదట ఉన్న ప్రమాదం ఏమిటంటే మీరు మోసపోతారు బాగా. ఇలా అడగడానికి ఇష్టపడుతున్నాను, నొచ్చుకోవద్దు. మీరెవరు చెక్ చేసుకున్నారా అండి ఎప్పుడైనా మీరు మీ అనుదిన వాక్యపు జీవితమును బట్టి? మోసపోతున్నానా, సరిగ్గానే పోతున్నానా? నేను మోసపోతున్నానా, సరిగ్గానే పోతున్నానా? బాగా వింటున్నారా? ఆ సేవకుడు చెప్పేటువంటి ప్రసంగాలకు ఇట్లా యూట్యూబ్లో పెట్టగానే వెంటనే నొక్కేసి వీవులు ఇస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడటం లేదండి. మీరు మంచిగా నోట్స్ రాసుకున్న దాని గురించి కూడా నేను మాట్లాడట్లే, రాయటం ఆపేసాం. కానీ చెప్తున్నాను మీతో. కానీ నేనేమంటున్నాను అంటే చెక్ చేసుకుంటున్నామా? ఎందుకంటే మనిషి కంటే అతీతుడుగా ఉన్న దేవుడు చెప్తున్నాడు, మోసం ఉంది మీకు. ఇంకొంచెం ఇలానే ముందుకెళ్ళామండి. దీంట్లో రిపీటెడ్గా పదాలు వాడుతుంటాడు. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే 24వ వాక్యం కూడా చదువుతున్నాను ఒకసారి స్థిరంగా, 23 నుంచి. ఆ కాలమందు ఎవడైనను, 24 అధ్యాయము 23వ వాక్యం నుంచి చదువుతున్నాను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినాడలా నమ్మకండి. ఎందుకనంటే 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై, ఈ పదాలు చూడండి, గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కూడా కనపరుస్తారట. ఏమండి వీళ్ళు నమ్మించుకోవడానికి జరిగించేటి ఎలా ఉన్నాయట తెలుసా? మహత్కార్యాలు జరుగుతాయట, సూచక్రియలు జరుగుతాయట అండి. నేను ఎంత ఒంటరైనా ఇంతవరకు నా జీవితంలో ఒకటి కూడా నేను చేయలేదు అలాంటిది. చేయకుండానే నేను మీతో ఏ విధంగా కనపరుచుకుంటున్నాను కొంచెం ధైర్యం చేసి అంటే, నేను మీకు సత్యమును బోధిస్తున్నాను, నేను సత్యవంతున్నాను, నా నమ్మండి అన్నట్టుగానే తెలియకుండానే నా ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పెడుతున్నానండి. నా దగ్గర ఇంత వీక్గా ఉంటే మీరు ఆ రాబోతున్న వాళ్ళు ఎలా ఉంటారట తెలుసా? వాళ్ళండి నిజముగా లిటరల్గా చేస్తారట సూచక క్రియలను మహత్కార్యములను. అయినా ప్రభు ఏమన్నాడంటే అది వారు సత్యవంతులు అన్నట్టు ఒక గుర్తే కాదు అంటున్నాడండి ఒక విధంగా. అప్పుడు చాలా భయం కలిగింది ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇలా మనం నడుస్తున్నప్పుడు అండి ఒక దగ్గర విసిగిపోతామండి. ఏ విషయంలోనంటే బాగా వింటుంటాం, చక్కటి ప్రసంగికులను వెతుకుంటాం, బైబిల్లో ఉన్నవి ఉన్నట్టుగా బోధిస్తున్నాడు లేదా అని బాగా రిఫర్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గానే ఉంటాం. ఇలా వింటూ 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 ఒక శాచురేటెడ్ పాయింట్ వస్తుందండి మనకు ఆ వ్యక్తి పట్ల. అప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, దీనికంటే ఇంకొంచెం నిర్దిష్టమైన గుర్తు ఒకటి దొరికితే ఇంకా బలంగా ఫాలో అయిపోవచ్చు అని మనం ఎక్కువసార్లు అభ్యంతరపడుతుంటాం. నేను కూడా అభ్యంతరపడుతున్నాను ప్రకటన గ్రంథ విషయంలో. మనని కొంచెం దేవుడు కొంచెం గుద్దినట్టుగా మాట్లాడగానే అమ్మాయి అనుకున్నానండి సంఘ కాపరిచేత. అది వేరే నా పర్సనల్ విషయం. కానీ అది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇంకేదైనా బలమైన గుర్తు అన్న దాంట్లో మన అందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఇంకేదైనా సూపర్ న్యాచురల్గా ఏదైనా చేస్తే బాగుండు.
ఏదన్నా ఒక మత్కార్యం, ఒక సూచక్రియ లాంటిది ఏదన్నా దొరికితే ఇక నిజమైన నిదర్శనం ఉంటుంది కదా, ఇక నమ్మేయచ్చు. కానీ ప్రభు అంటున్నాడు అలాంటిదే మోసంతో వస్తుందట ప్రియమైన వాళ్ళారా. ఎలా ఆలోచిస్తున్నాం చెప్పండి. ఇప్పుడు మనం రెస్ట్ తీసుకున్నాం కనుక మూవ్ అవ్వట్లేదండి ఎక్కడికి. ఒక దగ్గరికి వెళ్దాం ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు విన్నవాళ్ళేనండి, మీకేం కొత్త వాళ్ళు కాదు నేను ఈరోజు చూపించబోయేవాళ్ళు. కాకపోతే అవును కదా అనిపించే ఒక పదం ఉందండి అక్కడ, బెరయా సంఘస్థులు. ఎంతమంది తెలుసు చెప్పండి, మీ చేయి కోరుకుంటున్నాను నేను. బైబిల్లో ఉన్నటువంటి బెరయా సంఘస్థుల గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఎంతమందికి తెలుసు సంఘంలో? వెరీ ఫ్యూ. అమ్మ బాబాయ్ ఇక లాభం లేదు, ప్రార్థన పెట్టుకున్నానండి. ఇక ఒక నెల డిసైడ్ అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక గంట ప్రసంగం ఉండదండి. నేను బైబిల్ చదవడం ఉంటుంది, మీరు బైబిల్ చూడడం ఉంటుంది అంతే. ఇంకా మీ విసుకొచ్చేంత వరకు కొన్ని వారాలు అలానే నడుద్దాం. మనం చదవాలి కదా ఇంట్లో బైబిల్ని. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలోనికి రండి. వారు మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప విషయం ఉన్నది అక్కడ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. మనం చూడబోతున్న వారు ఎందుకున్నారు అనంటే, వారు చేస్తున్న ఒక పని దేవుని దృష్టికి ఘనంగా కనపడింది. ఏం చెప్పలేదు వాళ్ళ గురించిన సమాచారం, వాళ్ళకు పంపించబడిన పత్రికలను గురించినటువంటి విషయం కూడా మనకు చేర్చలేదు. కానీ వారి యొక్క అనుదిన ఏమన్నా డైలీ రొటీన్ అనొచ్చు అనుకుంటాను ఒక విధంగా, అది మాత్రం దేవుడు మెన్షన్ చేశాడు ప్రియమైన వాళ్ళారా. డైలీ రొటీన్ అనే ఉందండి, నేను ఇన్ని రోజులు చూడలే ఆ పదం ఉందని అక్కడ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10 నుంచి మనం చూడగలిగితే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. 11 ఇంపార్టెంట్. వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఈ పదం ఇప్పటి నుంచి ఉన్నదే మీరు కేర్ఫుల్గా చూడాలి. ఏముంది అంటే, పౌలును సీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో ఒకసారి పరీక్షించిరనుందా? లేదు ప్రియమైన వాళ్ళ. ఆ పదం ఎలా ఉందో తెలుసా? ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. టెస్ట్. ఇప్పుడు లాస్ట్ వీక్ విన్న వాక్యాలు మీరు బైబిల్లోనికి వెళ్ళి అలా ఉన్నవా లేదా అని టెస్ట్ చేసిన వాళ్ళ చేయి కోరుకుంటున్నాను చర్చ్లో. 1 హ్యాండ్, ఒకే ఒక్క చెయ్యి. బిఫోర్ వీక్ నిజమేనండి, మనం చాలా విశ్రాంతి తీసుకుంటున్నాం ఇప్పుడు. ఈ విధంగా కంపేర్ చేస్తేనండి గోటికి కూడా సరిపోని స్థాయి. ఆ పదం కూడా నేను వాడుకోవద్దు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఈ వింటున్న వ్యక్తి ఈయన బోధించేటువంటి ప్రసంగం ఓకే అంత బాగానే చెప్తాడు, ఇంత ముందు నుంచి ఆయన స్థిరంగా ఇలానే చెప్తున్నాడు, ఎప్పుడు మార్చాడు, సో మార్చాడు కనుక ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు అని మనం అనుకుంటుండొచ్చు. మనం అనుకునే అభిప్రాయంలో తప్పు ఉందని నేను అనటం లేదు, కానీ మనం చేయవలసిన ఒక ప్రాక్టీస్లో మాత్రం లోపం ఏర్పడింది మనకు. ఆ లోపం మనల్ని ఎక్కడికి ఈడ్చుకొని పోతుంది అని అంటే, నమ్మగలిగితే మోసంలోనికి చాలా తొందరగా తీసుకుపోద్దండి. అండి వాడకంలో లేదనుకోండి ఎక్కువ బయటికి రాదటండి ఏది కూడా, అంతే కదా. వినియోగం వాడకంలో ఉంటే దాని ఒక విధంగా మీద ప్రొడక్షన్ ఎక్కువ అయిద్దండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అనేకులైన అబద్ధ బోధకులైన ప్రొడక్షన్ ఎక్కువైంది అని అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వినియోగం చాలా ఎక్కువ ఉందన్నమాట ఆ ప్రోడక్ట్కి, అంతే కదా. అంత విరివిగా లేకపోతే విస్తారంగా బయటకు ఎందుకు వచ్చారంటే, విస్తారంగా వారిని నమ్మేవారు బయలుదేరారు. ఎందుకు నమ్ముతున్నాం మనం? ఎందుకు నమ్ముతున్నాము అని అంటే, ఈ శ్రమ తీసుకోవట్లేదు, వీళ్ళు తీసుకుంటున్న శ్రమ. వీరు అంటే వారి యొక్క పేరు ఖ్యాతి మీద, రెప్యుటేషన్ మీద డిపెండ్ అవ్వలేదండి. లేకపోతే వారు మాట్లాడుతున్నటువంటి పౌలు గారు అనగానే ఏం ఆర్డినరీ పర్సన్ కాదు ప్రియమైన వాళ్ళ. విశేషముగా ఆయనకు వరములు ఉన్నవండి. చిన్న వీక్నెస్ కాదు ఆయనకున్నది. వారి భాషల మీదనో, వారి ప్రత్యక్షతల మీదనో, వారి వరాల మీదనో, వారి మర్మాల మీదనో డిపెండ్ అవ్వలేదు. వారు చేసింది ఏమిటి అని అంటే, వారి యొద్ద ఉన్న లేఖనములతో వీరు చెప్తున్న లేఖనములు సరిపోతున్నాయా లేదని ప్రతి దినము. బెరయ గురించి మనకు తెలుసు, కానీ మనం మిస్ అయిన వర్డ్ ఏంటో తెలుసా అండి? ప్రతి దినం అన్న పదము. ఎంత సమయం తీసుకుంటుంది చెప్పండి? ఒక సేవకుడు మనతో 1 గంట ప్రసంగించాడు. ఆ గంట ప్రసంగానికి సంబంధించి ఎన్ని వాక్యాలు చెప్తాడు ఆయన? 10, 15, 20. ఎంతున్నైతే 100, 150 చెప్పలేరు కదండి, చెప్పలేరు. వీడు పడదు. 10 వాక్యములను తిరిసి వెతుక్కోవడానికి కూడా మనం ప్రయత్నం చేయటం లేదు అని అంటే, మనం మోసపోవడానికి అర్హులము. అదొకటే పదం. ఇక మోసపోవడానికి మనం అర్హులం ఉంది. అంటే ఈ సంఘంతో మనం నేర్చుకోవాల్సిన బలమైన విషయం ఏమిటి అంటే, ఈ సంఘం ద్వారా నేర్పిస్తూ ఒక మాట అంటున్నాడు దేవుడు, వారు ప్రతి దినము చూస్తున్నారట. నేను ఏ విధంగా వాక్యం అర్థం చేసుకుంటున్నాను, సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంతమంది సేవకులను పెట్టుకున్నాను నేను. వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఆలోచన రాగానే దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వెలుగు పొందుకున్నారని ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటుంటాను.
అందులో ఒక సేవకుడు, మీకు పేరు అనవసరం, వారికి సంబంధించిన ఛానల్తో కూడా మీకు పని లేదు, కానీ ఆయన ఎవ్రీ సండే అండి, ప్రతి ఆదివారం, అది ఏ ప్రసంగం అవ్వండి, మొట్టమొదట మాత్రం వాళ్ళ చర్చ్లో ఆయన చూపించే మాట ఏమిటంటే ఈ అపోస్తల కార్యములు 17:11 అని చెప్పే మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ నేను ఏదో చెప్పేస్తున్నాను, మీరు నమ్మమని కూడా నేను మిమ్మల్ని అడగను, మీరు నన్ను టెస్ట్ చేయాలి. చిన్న ఆయన ఏం కాదండి, వృద్ధుడవుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనలో ఉన్న నిజాయితీ నచ్చింది ప్రియమైన వాళ్ళారా. సరే, ఇప్పుడు నేను దాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, అలాంటి రుజువులను పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభువు నిర్దిష్టంగా చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకే ఎలాంటి వాళ్ళు బయలుదేరుతారట అంటే, అనేకులైన అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు బయలుదేరుతారు. వారు ఎలాంటి అంటే మహత్కార్యంలోని సూచక్రియలను కూడా చేయగలరట. మరి ఇలా సాగితే మనం మోసపోతాం ప్రియమైన వాళ్ళారా. దానికి సంబంధించినటువంటి వాక్యపట్నంగా చదువుకున్న లేఖనాలు గుర్తు చేసుకోగలిగితే, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మొత్తంలో సగభాగం వరకు పౌలు గారు దానికే కేటాయించాడు. అక్కడ కూడా ఆయన వాడిన పదాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. ఈరోజు కొత్త విషయం లేదు ప్రియమైన వాళ్ళారా, మీకు తెలియని విషయం కూడా కాదు, కానీ మనం ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిన దాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. అంతే, మనం ఇక విశ్రాంతి తీసుకుంటుంది చాలండి. పరీక్షించడం మొదలు పెట్టాలి. మనకు తెలియని విషయాలు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా పరీక్షించి చూసుకోండి అన్నటువంటి వాక్యం మనకు తెలుసండి, బట్ మోసపోతున్నాం. సరే, ఆ విషయంలో మిమ్మల్ని కృంగజేయను, కానీ కొన్ని అవసరమైనటువంటి మాటలు చెప్పి ముగించేస్తాను ప్రియమైన వాళ్ళ. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. పౌలు గారికి ఈ సంఘం బట్టి ఒక చిన్న సమస్య ఏర్పడిందండి. ఏంటంటే ఈయన బేర్ చేయలేకపోతున్నారట, వాళ్ళు ఈయనను సహించట్లేదు. ఎందుకు సహించట్లేదు అని అంటే, పౌలు గారికి రిప్లై రావటం లేదు వాళ్ళ దగ్గర నుంచి. అందుకోసం పౌలు గారే ఇనిషియేషన్, ఒక ముందడుగు తీసుకొని ఏమన్నాడంటే, ఒకవేళ నేను బుద్ధిహీనంగా మాట్లాడినాను, నన్ను సహించండి. ఏ సేవకుడు అడుగుతాడు చెప్పండి ఇలా? పోనీ పౌలు గారు బుద్ధిహీనంగా ఏమన్నా ఇది బోధించాడనడానికి ఏమన్నా మనం వెతకగలం ఆయన మాటల్లో? అసాధ్యము లేదు ప్రియమైన. కానీ కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించండి. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు చెప్పండి పౌలు గారు? ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఈయన ఒక క్రీస్తుని తెచ్చాడు, ఈయన ఒక సువార్తను తెచ్చాడు వారి మధ్యకి, ఈయన ఒక ఆత్మను పట్టుకొని వచ్చాడు. కానీ ఆ సంఘంలో ఏం గలిబిలి మొదలైంది అని అంటే, ఈయన తీసుకొని వచ్చినవి కాకుండా వేరే ఉన్నవని వాటిని తీసుకొచ్చి ఆ సంఘమునకు అంటించారు. అది అంటుకున్న దాన్ని చాలా ఓపికతో సహిస్తున్నారటండి వాళ్ళు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, పట్టుకోవడం కూడా కష్టం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మనం 2019 వరకు ఒకటి సహించామండి. మనం 2019 సరే 20 నుంచి ఇప్పుడు ఒకటి సహిస్తున్నాం. మీకు ఆ పదాలు అర్థం కావాలి. పూర్వం పౌలు గారు ఏం తీసుకొచ్చారు వారి మధ్యకి, ఇప్పుడు ఏం వచ్చిందనడానికి మీకు ఒక మన అనుభవంలో ఉన్నటువంటి ఒక ఏమన్నా ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. కానీ పౌలు గారు ఏమంటున్నారు అంటే, మీరు ఎలాగైనా సరే మీరు ఇప్పుడు నన్ను సహించాలి. ఎందుకనంటే నేను మాత్రమే మీ ఎడల దేవాసక్తితో ఉన్నాను, వాళ్ళు కాదు. ఆ పదం ఆయన క్లెయిమ్ చేసుకున్నాడండి. బాగా పట్టుకోవాలి ఈ మాట మీ హృదయాన్ని. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట మీ హృదయాన్ని బాగా నేను మాత్రమే మీ ఎడల దేవాసక్తితో ఉన్నాను, స్వాసక్తితో కాదు, నా స్వప్రయోజనమైన ఆసక్తితో కాదు. నేను అలా లేను. ఎందుకంటే మీ మధ్యకు వేరే క్రీస్తును, వేరే ఆత్మను, వేరొక సువార్తను తీసుకొచ్చిన వారు ఆ ఆసక్తితో ఉన్నారు. ఇది మనకు తేడా తెలియలేదనుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో, ఒక విధంగా ఏవి పాలో ఏవి నీళ్ళో పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ప్రియమైన వాళ్ళారా. మీకు ఇచ్చే బలమైన గుర్తు, నేను చేసే చిన్న ప్రయత్నం ఏమిటి అని అంటే, మీరు వెంబడిస్తున్నా, మీరు వెతుక్కుంటున్నా, మీరు సేవకులు అనుకుంటున్న వారెవరిలో నైనా దైవాసక్తి ఉందా లేదా పరీక్షించడం తప్ప ఇంకో గుర్తు లేదు. ఎలా తెలుస్తుంది? అతనికి దైవాసక్తి ఉందని ఎలా తెలుస్తుంది? గుర్తు ఇవ్వనండి మీకు, బాగా వినండి. మన దగ్గరే ఉంది ఆ గుర్తు. మళ్ళీ నేను చెప్తా, అతని దగ్గర లేదండి. అది అతని దగ్గర లేదంటే విజిబుల్గా అతనిలో మనకు కనపడేటట్టుగా ఉండదు అది. మళ్ళీ నేను చెప్తాను, ఆ దైవాసక్తి ఎలా గుర్తుపట్టాలి అంటే, ఆ బోధించి అతనిలో కనపడదు, అది మనలో ఉందండి. ఇంటి షేట్ చెప్తాను, బాగా వినండి. మనం చూస్తున్న సేవకునిలో దైవాసక్తి ఉండని గుర్తు ఏమిటి అని అంటే, మనము క్రీస్తుకు దగ్గర అవుతామట ప్రియమైన వాళ్ళారా.
మనము దేవుని మనసులోనికి మారుతాం. బైబిల్ పదంతో క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడుతుంది. వినబడ్డం కాదు, కనపడ్డం కాదు, ఏర్పడుతుంది మనలో. ఈ పదాలు కొత్తవి. ఆ వ్యక్తికి మన ఎడల దైవాసక్తి ఉంది, ఆ సేవకునికి దేవుని యొక్క ఆసక్తి ఉందనడానికి బలమైన గుర్తు ఏమిటి అంటే మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మారటం చూస్తాం మనం అతన్ని బట్టి. అలా మార్పులోనికి నడిపించిన వారందరినీ ఒక పదంతో చెప్పొచ్చు, వారు దైవాసక్తితో వచ్చిన వారు కాదు సంఘంలోనికి. ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకు నాకు దేవుని సారూప్యతలోనికి మారాలన్నటువంటి ఆ కోరిక, పాత నిబంధనలు అంటారుగా, నా ప్రాణం తృష్ణ గుణచున్నది అంటారు. అలాంటి తృష్ణ మనలో లేదనుకోండి, నేను ఇప్పుడు ఏం బోధిస్తున్నాను మీకు అసలు పట్టదు ప్రియమైన వాళ్ళారా. ఆదివారం వింటాను, వెళ్ళిపోతాను. లోకంలో అందరూ వాళ్ళ దేవుళ్ళని నమ్ముతున్నారు కనుక మేము కూడా ఒక దేవుణ్ణి నమ్ముతాం. వాళ్ళకు గుళ్ళు ఉన్నట్టుగా మాకు కూడా ఒక సంఘం ఉంటుంది. ఒక ఆదివారం ఒక దగ్గరికి వెళ్తాం, ఓ 2 గంటలు కూర్చుంటాం. ఇలాంటి అవగాహనతో ఉంటే మాత్రం నేను మాట్లాడుతుంది మీరు అస్సలు పట్టుకోలేరండి. మీకు నాకేం కావాలి అని అంటే ఈ ఆచారం కట్టుబాట్లు కాదు ప్రియమైన వాళ్ళరా, వాస్తవం కావాలి. ఆ వాస్తవం ఏమిటి అంటే దేవుని పిలుపులో ఉన్నది తన కుమారుని స్వరూపంలోనికి మనం మారాలన్నటువంటి తృష్ణ మనకు కావాలి. ఓకేనండి, మనం ఎక్కలేని పెద్ద కొండ, మనం సాధించలేనంత పెద్ద ప్రయత్నమే, నేను కాదన్ను. కానీ ప్రభు ఏమంటుండంటే అది మనలో పుట్టిస్తున్నాడు కదా, ఆ పుట్టిస్తున్న దాన్ని మనం నిర్లక్ష్య పెడితే ప్రియమైన వాళ్ళరా మనం ఏం పట్టుకోలేమంటే ఆ సేవకునిలో దైవాసక్తి ఉందా లేదా చూడలేము ఎప్పటికీ. సరే కొంచెం కిందికి చదువుదామండి, ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అలాగే 11వ అధ్యాయం 2వ వాక్యం, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని నేను భయపడుచున్నాను. ఎందుకనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటించని మరి యొక్క యేసును ప్రకటించను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించట యుక్తమే. కానీ వాళ్ళు కాదు కదా ముందు మీ దగ్గరికి తీసుకొని వచ్చింది, నేను కదా మీ వద్దకు తీసుకొని వచ్చింది. ఎందుకు నన్ను సహించటం లేదు మీరు? మేబీ నేను కొంచెం పర్సనల్గా ధ్యానించుకుంటున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే నెమ్మదిగా పౌలు గారి యొక్క టీచింగ్ని కోరుకోకుండా తయారైందండి చర్చ్. ఎలా చెప్పొచ్చు, ఇంకా పౌలు గారి యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే ముందు వెళ్ళి స్థాపిస్తాడు ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం చేసుకుంటూ వస్తూ స్థిరపరుస్తూ ఉంటాడండి సంఘాలని. బహుశా ఆ సంఘంలోనికి పౌలు గారు రావాలన్నటువంటి కోరిక కావచ్చు, లేకపోతే ఇన్విటేషన్ కూడా తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే ఫస్ట్ లెటర్ మీరు చదవండి. ఆయన చాలా కాలం నుంచి ఆ సంఘమును విజిట్ చేయని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా కనపడుతుందండి. ఎందుకంటే ఇదిగో ఒక జాగ్రత్తం జరిగించుచున్నావని నీ మధ్య ఉండనిచ్చుచున్నావు ఒకటి గురించి పర్టికులర్గా మళ్ళీ ఎందుకు మెన్షన్ చేశాడంటే చాలా గ్యాప్ వచ్చేసింది ప్రియమైన వాళ్ళ, సంఘం కోరట్లేదు ఆయన అసలు. ఇలా చెప్పొచ్చేమో, అసలు విశ్వాసం అండి దేవుని వాక్యమును వినే విషయంలో మనసుతోనే లేడు. ఎందుకనంటే ఆ వాక్యం వింటుంటే మనకు స్థిమితంగా కూర్చోబుద్ధి అవ్వదు, మన హృదయాన్ని గుద్దుతూ ఉంటుంది, మారమని ప్రలోభ పెడుతుంటుంది, మనం చేస్తున్న తప్పులన్నింటి మానని మనల్ని ఒత్తిడి చేస్తుంది. ఈ ఒత్తిడి అంతా ఎవరు భరిస్తారు? మరి ఏం చేద్దాం, ప్రీచర్నే చేంజ్ చేస్తే అయిపోతుంది. ఒక కొత్త సంతతిలోనకు ప్రవేశించింది. ఏం మిస్ అయిందో తెలుసా అండి? పరీక్షించుకోవడం మిస్ అయిందండి ఈ సంఘానికి, మనకు కూడా, ఇప్పుడున్న చర్చ్ కూడా. అందుకోసం వీళ్ళ ముగింపుకు వచ్చేసరికి 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో అదే చెప్తారు. వారి గురించి చెప్తూ వారు దేవుని తరపున పంపబడిన సేవకులు కాదని కరాఖండిగా చెప్పేశాడండి పౌలు గారు. ఎందుకంటే దేవుని తరపున పంపబడిన సేవకుడు ఏమి చేయడు అంటే బలంగా నమ్మొచ్చు, వాడు మోసము చేయజాలడు ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఆ పదాన్ని రిపీట్ చేస్తున్నాను. తనకు తానుగా క్లెయిమ్ చేసుకున్న గురించి నేనేం చేయలేనండి. నేను సేవకున్నాను, తనకు తానుగా ఆపాదించుకున్న వారి గురించి నేనేం చేయలేను. ఒక విశ్వాసిగా మాట్లాడుతున్నాను, మీతో చెప్పాను. నేను అంటున్న మాట ఏంటి, దేవుని తరపున పంపబడిన సేవకుడు మాత్రం ప్రియమైన వాళ్ళారు వాడు మోసము చేయజాలడు. పైగా అతను ఏం కనపడుతుంది అన్నట్టు స్థిరంగా దైవాసక్తే ఉంటుందండి. మనం దేనికి ట్యూన్ అయితే దాన్ని పట్టుకుంటా ఉంటండి. నిజం, మనము మన సాధనములను దేనికి అప్పగిస్తే దానికి మారిపోతాయండి. రోమా 6లో ఉంటాడు, మీరు దుర్నీతికి అప్పగించారా, దుర్నీతి సాధనాలుగా ఉంటాయి, మీరు నీతికి అప్పగించారా, నీతికి సాధనాలుగా ఉంటాయి అన్నట్టుగా దైవాసక్తికి మనల్ని అప్పగించుకున్నాం అనుకోండి, వారు మనకు కనపడతారు. మోసానికి మనం అప్పగించుకున్నాం అనుకోండి, వాళ్ళే కనపడతారు మనకి. మన దగ్గరే ఉందండి చాలా విషయం.
నిజం. ఎందుకు మన దగ్గర ఉంది మన దగ్గర ఉందని చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన విషయం దగ్గర తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం అండి. అది కూడా మీకు తెలవందేం కాదు. అది వినగానే మళ్ళీ ఓ సింతేనా అనిపిస్తుంది మీకు. ఎక్స్క్యూజెస్ కోసం కాదు ప్రియమైన వాళ్ళారా. బహుశా ఇలా నేను చెప్పొచ్చేమో, ఈరోజు చెప్తున్న ఈ మాట రేపటి రోజున మీ మీద తీర్పుగా ఉండాలని చెప్తున్నాను. ఈ ప్రసంగం కూడా రేపు మీ మీద తీర్పుగా ఉండాలి. ఇది ఖచ్చితంగా మీ మీద నేరస్థాపన చేయాలి. ఇది ఖచ్చితంగా నా మీద కూడా. అందుకోసం మాట్లాడుతున్నాను. బలమైన పదమే మిమ్మల్ని ఒక విధంగా శపిస్తున్న పదంగా వినపడుతుండొచ్చు. నేరస్థాపన చేయడానికి మాట్లాడుతున్నా అంటే అవును ప్రియమైన వాళ్ళారా, రేపు మీ మీద నిలబడాలి ఈ మాట. వాళ్ళ గురించి చెప్తూ అన్నమాట 13లో చూడగలిగితే 13లో అంటున్నాడు, ఎలనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకొనుట గొప్ప సంగతి ఏమీ కాదు. కానీ స్థిరంగా అన్నాడు, వారి క్రియల చొప్పున వారికి మాత్రం ఖచ్చితంగా అంతం ఉందని మాత్రం చెప్పాడండి. సరే వారెవరు, వాళ్ళు ఏంటి, ఇవన్నీ చెప్పి ప్రియమైన వాళ్ళారా, ఈ ఎక్స్ చేస్తాడు, వై చేస్తాడు, ఇవన్నీ నాకు వాళ్ళ మీద ఆరోపణ చేసేటువంటి మనసు కాదు. నేను ఇప్పుడు ఏముంది అంటే వారిని గుర్తుపట్టడానికి కావాల్సిన ఆనవాళ్ళ గురించి మాట్లాడుకుందాము. వారి గురించి దేవుని నిర్దిష్టమైన తీర్పు ఉందండి. ఆ తీర్పు ఎలా ఉందో తెలుసా? వారి క్రియల విషయమే వారికి ఏం మిగిలి ఉందంటే అంతమే. ఇంకా పేతురు గారు అయితే ఎంత స్థిరంగా రాస్తారో చూస్తారు. ఆ మాటను ఒకసారి చూద్దామండి సీరియస్నెస్ కోసం. పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, మొత్తం అధ్యాయం అంతా దేని గురించి కనపడుతుంది అంటే అబద్ధ బోధకుల యొక్క ఐడెంటిటీ ఉంటుందండి అందులో. వారి యొక్క నమూనా మనం బాగా చూడొచ్చు. ఆ నమూనా మీరు నేను వ్యక్తిగతంగా చదువుకొని పరీక్షించుకోవడానికి నేర్చుకోవాల్సిందే. నిర్లక్ష్య పెట్టవద్దు ప్రియమైన వాళ్ళారా. మనం అస్సలు ప్రభు అన్నాడు, అవసరమైతే ఏర్పరచబడిని మోసం చేసే అంత బలంగా వస్తారు అన్నాడు అని అంటే, ఇంత బలహీనమైన విశ్వాసంతో మనం ఏం నిలవగలం చివరి వరకు? సీరియస్ అండి. అందంగానో రమ్యంగానో వినసొబ్బుగానో వాక్చాతుర్యంతోనో ఇలా మాట్లాడుతున్న వాటికి మనం ఇంప్రెస్ అయినంత మాత్రాన అది దేవుని సేవ అవ్వదట ప్రియమైన వాళ్ళారా. పౌలు గారి గురించి చాలా మాట్లాడుకోవచ్చండి ఆయన ఈ సందర్భంలో. ఏమంటే ఆయన గురించి బైబిల్లో ఆయన చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నాకు వాక్చాతుర్యం లేదనేసాడండి. ఒక సంఘంతో మాట్లాడుతూ అంటాడు, నాకు సరిగా మాటలు సరిగ్గా రాకపోయినాను, మీరు నా యందు సత్యం ఉందని మీరు నా మీద ఆధారపడ్డారు, లేకపోతే నన్ను నమ్మారు. అది విన్నప్పుడు చాలా బాగా అనిపించింది ప్రియమైన వాళ్ళారా. మాటల్లో చాతుర్యం లేదటండి. గొప్ప మాటకారి అంతకన్నా కాదట. కానీ అతనిలో ఏం చూశారట అంటే దేవుని సేవకుడని చూడగలిగారు ఒక గుర్తుని. ఒక చిన్న మాట ఇలా అడగొచ్చు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం కూడా ఫాలో అవుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో సేవకులు ఉన్నారు. మోస్ట్లీ దేనికి బెండ్ అవుతున్నారు చెప్పండి ఈరోజు క్రిస్టియన్స్? అపియరెన్స్ అండ్ వాయిస్ అండి. బాగా వాళ్ళ యొక్క కనపడే విధానము, వారు మాట్లాడే విధానంతోనే అందరము దాసులుగా వెళ్ళిపోతున్నారు. నేను వ్యతిరేకం కాదండి. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అవి కాదు దేవుడు మనకిచ్చిన గుర్తులు. వారు అవసరమైతే సూచక్రియలు మహత్కార్యములు కూడా చేయగలరట. సూపర్ న్యాచురల్గా చేయగలుగుతున్నారంటే ఇక రాయబడిందని ఏ విధంగానే చెప్పగలరండి. ఈజీగా కూడా బోధించగలరు. దాని గుర్తు ఏమిటి అంటే పేతురు గారు అంటారండి. కొన్ని మాటలు చూద్దాం వాళ్ళ గురించి ఇచ్చినవి. మొదటి నుంచి మనం చూడగలిగితే వాళ్ళ విధానం గురించి ఇక్కడ రాస్తాడండి. వాళ్ళ విధానము ఏ విధంగా వారు మోసం చేయగలరని విధానం చెప్తున్నప్పుడు ఏమంటాడు అంటే, ఇదిగో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేవి. వాళ్ళ గురించి కావాలంటే 23 చదువుకోండి. ఒకసారి మన చర్చ్లో మాట్లాడుకున్నప్పుడు కేవలం 23 మీదనే మనం మాట్లాడుకున్నాం ప్రియమైన వాళ్ళ. వారట ఏమిటి వ్యభిచారులై, అధిక లోబులై, దుష్క్రియల నుంచి వారు మరలు కొనక మరలా దుష్క్రియలు చేయి వారి యొక్క చేతులను బలపరిచేవారుగా ఉంటాడు అంటాడు ఇర్మియా గారు. ఎందుకంటే ఆయన ఉన్న టైంలో చాలామంది ఉన్నారు. ఏమన్నా అప్పుడున్న ప్రవక్తలు అందరూ చెరలేదు, ఏం లేదంటే ఒక ఇర్మియా మాత్రమే నిలబడి మనకు చెర ఉందని ప్రకటిస్తాడండి. కానీ స్ట్రేంజ్గా జరిగింది ఏంటంటే ఎవ్వరు కూడా ఇర్మియాని నోటీస్ చేయరు ప్రియమే. పైగా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బయలుపడేస్తారండి ఆయనని. తెలుసా, వేదనకు గురి చేస్తారండి ఇర్మియాని. కానీ దేవుడు ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో స్థిరంగా అప్పుడు ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండేరన్నారు కదా, వాళ్ళ గుర్తులు చెప్తారండి. వారికి దర్శనం ఏమీ కలగకపోయినా దర్శనం కలిగిందని, ఇదిగో సమాధానమే లేని కాలమందు సమాధానము సమాధానము సమాధానం అని చెప్తూ జనులందరినీ మోసం చేసిన జాబితా ఇర్మియాలో చెప్తాడు ప్రవక్తల గురించి. ఇప్పుడు కూడా చర్చ్లో మెజారిటీ బోధకులు అలానే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. చర్చ్కి ఏం పర్వాలేదు అనేటువంటి దినాలు నడుస్తున్నాయండి ఇప్పుడు. మనం కాకపోతే దేవుడు ఇంకెవరిని కాపాడతారు? మన కోసం కాకపోతే దేవుడు ఇంకెవరి కోసం ఉన్నాడు? నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క జీవితం మొత్తాన్ని ఆయన
బాగా నీ వైపే ఎదురు చూస్తూ కనిపెడుతూ నీకేం జరుగుతుంది, ఎలా తీసేయాలి, నిన్ను ఎలా లేవనెత్తాలి, ఇలాంటి వాడితో ఊదర కొడుతున్నటువంటి కాలం ప్రియమైన వాళ్ళారు ఇది. మనం కూడా వాటికి మనసిస్తుండొచ్చాము ఈ కాలంలో. నిజమే ప్రియమైన వాళ్ళారు. కానీ ఇలా చెప్పొచ్చు, రాయి శిల్పి యొక్క దెబ్బలకు వంగకపోతేనండి శిల అవ్వదు, స్కల్ప్చర్ చేయలేడండి అతను. ఇంకోటి మైసూరు నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం చూశానండి, చాలా రోజులు అవుతుంది ఈ శిల్పాలు చెక్కే వాళ్ళని లైవ్గా చూసి. బస్ చాలాసేపు ఆగింది ఒక దగ్గర. నా లెఫ్ట్ సైడ్ తిరగగానే చాలా పెద్ద ప్లేస్ అండి, ఎంత పెద్ద పెద్ద బండలో ఆల్మోస్ట్ అండి ఈ ఏరియా అంత పెద్ద బండ మీద ఒక ముగ్గురు కూర్చొని కొడుతున్నారు. ఒక ఆయన అక్కడ, ఒక ఆయనకి ఈ కార్నర్, ఒక ఆయన కింద నుంచి. చూడడానికి పెద్ద బండ ప్రియమైన వాళ్ళరా, కానీ దెబ్బలు కొట్టి 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 దాన్ని ఒక రూపాన్ని తెచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఇది ఇంత అందమైన శిల్పంగా మారుతుందా. ఆ బండ మనమేనండి, కొట్టవలసింది సేవకుడే. ఆ దెబ్బలకు మనం తలంచకపోతే ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు స్వరూపం ఎక్కడుంది మనలో? లేదండి అసలు. కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ. సేవకుని అంటున్నాం, నువ్వు బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. నువ్వు బాధపడద్దు అన్న దాంట్లో మేము చాలా ఇస్తాం మీకు. మన నెల సంపాదనలో చాలా తెచ్చిస్తాం. బాగా ఉండండి, వేదన నొందకండి, ఆకలి తప్పులు లేకుండా ఉండండి, సౌకర్యంగా ఉండండి, మంచి ఇల్లుతో ఉండండి, కారుతో ఉండండి, ఆడంబరంగా కనపడండి, వస్త్రాలు బాగా కట్టుకోండి. వీటన్నిటితో మిమ్మల్ని సంతోషపెడతాం. ఇప్పుడు మీరేం చేయాలి? మీ బోధతో మమ్మల్ని సంతోషపెట్టాలి, అంతే. ఇంకా ఇద్దరం రాజీకొద్దాం. రాలేదని అనుకోకండి ప్రియమైన వాళ్ళారా, చాలా రాజీకి వచ్చేసేవండి. మికాయా అని ఒక ప్రవక్త ఉంటాడండి, చెప్తాడండి, స్థిరంగా చెప్తాడు, నువ్వు చచ్చిపోతావు పోతే. మికాయా ఉన్న కాలంలోనే సిద్కియా అని ఇంకొక అబద్ధ ప్రవక్త ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. లాగి దేవుని ప్రవక్త చెంప మీద కొట్టి అలానే జరుగుతుందన్న సందర్భం. అది చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించింది అని అంటే, ఇలాంటి అనుభవం ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, ఏలియా కాలంలో అబద్ధ ప్రవక్తల గుంపు, బయలు గుంపు ఉన్నట్టుగా, ఒక మికాయా కాలంలో ఒక సిద్కియా అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త గుంపు ఉన్నట్టుగా, ఇర్మియా కాలంలో ఈయన కాకుండా ఇప్పుడు సమాధానం ఉందని చెప్తున్నటువంటి గుంపు ఉందన్నట్టుగా, ఈ తరంలో ప్రతి తరంలో ప్రియమైన వాళ్ళు ఏం కనపడుతుందంటే మోసంతో నిండిన వారే కనపడుతున్నారు. వీరందరూ రావడానికి కారణం ఏంటంటే, మీతో అన్నాను కదా, ప్రోడక్ట్ బాగా వినియోగంలో ఉంది కనుక ప్రొడక్షన్ పెరిగింది, బాగా బయటకు వచ్చిందండి, అంతే. ఎంకరేజ్ చేస్తుంది మనమేనండి, మీరు నేనే. మీతో అంటున్నాను కదా, వారు ప్రతి దినము పరీక్షించుకుంటున్నారట. ఎందుకనంటే మేము మోసపోతే ఇక మేము జారిపోతాం, మాకు ప్రభువుని ఎదుర్కొనేటువంటి మళ్ళీ జీవితం ఉండదని వారు పరీక్షించుకుంటున్నారట. మీరు నేను ఎలా ఉన్నాం? అందుకోసం సరే పేతురు గారు చెప్తున్న మాటల్లో ఆ పరీక్ష విధానాన్ని కొంచెం మనకు సూచనలు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఇదిగో, మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. ఫాలోవర్స్ కూడా కొద్దిమంది అట కాదటండి, వీళ్ళకున్నది అనేకులు ఉంటారట. వీళ్ళు ఎక్కువ మందే ఉన్నారు, ఫాలోవర్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారండి. ఎందుకో అదే మనకు తెలిసిపోవాలి. వారికి నచ్చింది ఈయన బోధిస్తున్నాడు, వీళ్ళకి నచ్చి అంటే ఒక విధంగా మీతో అయినా ఒక వ్యక్తి అడుగుతున్నాను, సందర్భం బట్ గుర్తు చేసుకోవాలి. ఎందుకు మీ చేతిలో ఒక బలమైన మీడియం ఉంది, మూవీ గురించి ఒక డైరెక్టర్ అడుగుతున్నాడు అండి, ఒక సోషలిస్ట్. ఒక బలమైన మీడియం ఉంది కదా మీ చేతిలో, ఈ మీడియంను మంచికి మీరు వాడచ్చు కదా, ఎందుకు మీరు ఇలాంటివి చిత్రీకరించి ఇలాంటివి సమాజంలో వదులుతున్నారు? ఇప్పుడు జరుగుతున్నవి మీకు తెలుసా అని ఒక న్యూస్ మొన్ననే జరిగిందండి. ఒక మైనర్ బాలురు కొంతమంది ఒక మైనర్ బాలికను చంపేసిన సంఘటన. సరే, అది చాలా వియర్డ్గా ఉంటుంది గుర్తు చేసుకోవడం కూడా. అది రాగానే వాళ్ళు అడుగుతున్నారు అతన్ని. అప్పుడు ఏమన్నాడు అంటే, సమాజం ఏది కోరుకుంటుందో అదే మేము ఇస్తున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు? అతను అడిగింది ఏంటంటే, మీరు ఇలా చిత్రీకరించడం వల్ల సమాజం ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని ఇతను అడుగుతున్నారు. అతను ఏమంటున్నాడు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంది, సమాజంలో ఏదుందో వాళ్ళు ఏది కోరుకుంటున్నారు, ఈ ట్రెండ్ తగ్గట్టుగా మేము వాటిని వాళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది కొంచెం అండి మన దగ్గర కూడా అప్లై అవుతుందండి. ఏది విశ్వాసి కోరుకుంటున్నాడో దాన్ని సేవకుడు పట్టుకొస్తున్నాడండి. మీకు అర్థమవుతుంది? సేవకుడు ఇది చెప్తున్నాడు అంటే మనం ఇది చేయొచ్చని విశ్వాసం అనుకుంటున్నాడు. రెండింటికి పొత్తు బల కుదిరిని చూసారా? అందుకోసం వారు అనేకులు ఉన్నారు, వారిని వెంబడించేవారు కూడా అనేకులు ఉన్నారు. అయితే నేను అడిగే మాట ఏంటంటే వారి గురించి కాదు, నువ్వు నేను ఎక్కడున్నావు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. వారిని ఎవరినో విమర్శించి ఏదో చేయడానికి కాదండి. ఈ పెద్ద ప్రయాణంలో నువ్వు నేను ఎక్కడున్నాము, నీ వంతు నా వంతు ఏంటి? ఎందుకంటే వారు పరీక్షిస్తున్నారట ప్రియమైన వాళ్ళారా. కిందకు వచ్చేసరికి వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళని ఏమన్నాడు అని అంటే, వారు ఏమంటే అంటే అధిక లోబులై
అధిక లోబులై అవసరమైతే వారి లోభత్వమును సంపూర్తి చేసుకున్నటకు భిన్నాభిప్రాయములను అంటే కల్పించరానటువంటి కల్పనా కథలను అన్నిటిని కల్పించి బోధించడం మొదలు పెట్టేస్తారట ప్రియమైన వాళ్ళారు. చదివేసినప్పుడు బాగుంటుందండి. చదువుతాను చూడండి 2 నుంచి. వారి పోకిరి చేష్ట వలన అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోపులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి నాశనమునకు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఇక వారి క్రియల వలన వారికి అంతం కలుగునని పౌలు గారు అయితే ఏ మాట అయితే అన్నాడో, పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో అదే మాట అంటున్నాడు. నిత్య నాశనం ఇక వారికి ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారట అంటే తీసేస్తారండి, సబ్ట్రాక్ట్ చేస్తారట వాక్యాన్ని. అవసరమైతే దాన్ని కలుపుతారట, కొన్ని సందర్భంలో దాన్ని మారుస్తారట, కొన్ని సందర్భంలో అవసరమైతే నిర్లక్ష్య పెడతారట కూడా, లేకపోతే తిరస్కరిస్తారట, ఇగ్నోర్ కూడా చేస్తారటండి. ఆ విషయాలు అక్కడ రాస్తున్నప్పుడు అలా రాస్తున్నారు. అవసరమైతే దానికి తీసేస్తారు ఉన్నదాన్ని, లేదు అంటే లేని దానికి ఇంకొంచెం కలుపుతారు, లేకపోతే దాన్ని మార్పైనా చేస్తారు, లేకపోతే అవసరమైతే దాన్ని తిరస్కారం అయినా చేస్తారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు ఏంటి అని అంటే వారు మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా అబద్ధమును స్థాపన చేస్తారు. ఇదైతే మనకు థ్రెట్ అయినండి. మీతో అన్నట్టుగా మన పూర్వీకుల కంటే ఇంకా మనకు పెద్ద థ్రెట్. ఇప్పుడు నా తర్వాత తరానికి ఇంకా మరింత థ్రెట్. ప్రభు చిత్తం అయితే ఇంకొంచెం ఈ కాలం ఇలాగే పొడిగెళ్ళి ఇంకొన్ని తరాలు ఇంకా ముందుకు వస్తేనంటే ఇంకా థ్రెట్. ఇలా చెప్పొచ్చు, మీ గర్భాన పుట్టిన పిల్లలు మీకంటే పెద్ద ప్రమాదం ఉన్నది ఈ బోధ విషయంలో. ఏ విధంగా మీరు వారిని పురికొల్పుకుంటున్నారు ప్రతిదినము? మరి చిన్న పిల్లల గురించి కాదండి మాట్లాడేది. అవగాహన కలిగి, కొంత చదువుకో శక్తి కలిగి, లౌక్యం తెలిసిన స్థాయిలో ఉన్న పిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో, వాళ్ళ పట్ల మీరేం ఆలోచిస్తున్నారు? వాళ్ళు రాబోతున్న దినాల్లో ఇంకా మరింత ఇబ్బందిని చూస్తారండి బోధలో. ఎందుకంటే ప్రభు అన్నాడు, మనమన్నా ఇప్పుడు జస్ట్ అండి బయటికి కనపడకుండా కేవలం దూరంగా ఉన్నవి చూస్తున్నాం, కానీ ఇంకా దినాలు దగ్గర పడుతున్నప్పుడు ఇంకెంత బలంగా వస్తాయంటే అవసరమైతే సూచక్రియలు మహత్కార్యములు కూడా జరిగేంత దగ్గరకు వస్తారట వాళ్ళు. అప్పుడు ఎలా చెప్పండి, ఎలా మనం ప్రిజర్వ్ చేసుకోగలం పిల్లల్ని? మీరు మీ పిల్లలకిచ్చి వెళ్ళిపోతున్న విశ్వాసం వాళ్ళు కూడా కొనసాగించాలి అని అంటే ఎలా? మనం ఒక పద్ధతి నేర్చుకొని వాళ్ళకి ఆ పద్ధతిలో వాళ్ళని పెట్టిపోతేనేనండి అది కొంత అవసరమైంది ప్రియమైన వాళ్ళారా. దీనికండి బైబిల్లో నుంచి మనకు కనపడేటువంటి పదాలు ఏమిటి అని అంటే, దేవుడు ఒక 3 వాక్యాలు చాలా ఆసక్తిగా రాయించాడండి. కొన్ని వాక్యాలు చూడండి ప్లీజ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం మనకు బాగా తెలుసు. ఇగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మనకటంటే అబద్ధం, మోసం మన జీవితంలో ఎదుర్కోవద్దని అంటే ఒక విధంగా ఫాల్స్ టీచింగ్ మనం గుర్తుపట్టాలి అని అంటే మనకు ట్రూత్ ఏంటో తెలియాలంటే, అబద్ధ బోధ ఏంటో మనకు తెలియాలంటే సత్యం తెలియాలంతే. అదే విరుగుడు, ఇంకా అంతకుమించి పెద్ద విరుగుడు ఏం లేదండి ఇక్కడ. అండి ఒక ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటోలో ఉన్నది నువ్వే, నన్ను ఎవ్వడు మోసం చేయలేడండి. ఎందుకు చెప్పండి? నేనేంటో నాకు తెలుసు, నా రూపం ఏంటో నాకు తెలుసు. నా ఫోటో తీసుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చి ఇది నువ్వే అని నేను ఒప్పించగలనా? ఇంపాసిబుల్ అండి. మీరు అస్సలు మోసపోరు. ఎందుకంటే మీరనే మిమ్మల్ని మీరు చూసుకున్నారు, మీ యొక్క మొత్తం మీ స్థితి తెలుసు మీకు. ఇంకా ఇలా చెప్పొచ్చేమో, మీ విషయంలో నిజం ఏంటో మీకు తెలిసిపోయింది, నా విషయంలో నేనేంటో నా నిజం నాకు తెలుసు, నేను మోసపోనిక. వాక్యం కూడా అలానే ఉంది ప్రియమైన వాళ్ళ. అంత దగ్గరికి రావాలట వాక్యంతో మనం. అదే మీతో అన్నట్టుగా ఒక విధంగా రాసుకోండి. యోహాను సువార్త 14:6లో ఏముంటుందంటే ప్రభు అంటాడు నేనే సత్యము. దాన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అని అంటే యేసుక్రీస్తు బాగా తెలియాలండి మనకి, బాగా అంటే బాగా తెలియాలి. ఆయన నాకు ఎలా తెలుస్తాడని మనం అనొద్దట ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడట, మనతో కూడా ఉన్నాడట. ఓకే, స్పిరిచువల్గానే ఉంది ఆ పదం నేను చెప్తున్నాను, కానీ మనం కూడా స్పిరిచువల్గా మారామనుకోండి ఆ అనుభూతిని మనం చూడగలము. భక్తులకు సంబంధించినట్టు కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చి చదువుకుంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఇవే ఎక్స్పీరియన్సెస్, అసలు వాళ్ళ అనుభవాలు చూస్తుంటే మతిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఇలా ఎలా అనుకుంటారు అసలు వీరు? ఇలా ఎలా అనుకుంటారు? ఇలా చెప్తే మీరు నమ్మగలరా అండి? దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిని హింసిస్తున్న కాలంలో కొంతమంది ఏం చేశారు అంటే వారిని దాయడం మొదలుపెట్టారండి. అలా దాస్తున్న వారిలో వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను పట్టుకెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళారా. పట్టుకెళ్ళిపోయి అందరి సైనికుల గుంపు ముందు మొత్తం వివస్త్రాలను చేసి నిలబెట్టారటండి వాళ్ళని. ఆ అనుభవం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వారు మళ్ళీ స్థిరపరుస్తున్నారు వాళ్ళని అనుసరిస్తున్న వారిని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ముందు కూడా మేము నిలవగలిగి అవమానంతో చచ్చిపోకుండా ఇంకా బతికుండడానికి ఆ రోజు మా హృదయంలో దేవుడు పుట్టించిన ఆలోచన ఏమిటి అని వాళ్ళని
వాళ్ళతో వెంబడించే వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు అనుకున్నారట ఆ సమయంలో, వీరు నన్ను కాదు వివస్త్రం చేస్తుంది, యేసుక్రీస్తునే వివస్త్రం చేసి ఇక్కడ నిలబెట్టారన్న ఆలోచన వాళ్ళ హృదయంలో కలగగానే అలా ఓర్చుకున్నారటండి. నాకు అనిపించింది ప్రియమైన, ఎలా వస్తుంది ఈ అనుభవం? నేను చెప్పింది చిన్నది కాదండి, ఒక అనుభవం. నా మాటలు మీతో చెప్పినవి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు. వారు ఎంత దగ్గరగా ఎరిగారో యేసుక్రీస్తుని అనంటే, వారితో ఉన్నట్టుగా, వారిలో ఉన్నట్టుగా. ఎక్కడుంది మనం ఎక్కడున్నాం? ఆయన ఎవరో అన్నట్టుగా ఉంటున్నామండి. ఆదివారం గుర్తొస్తున్నట్టుగా ఉంటుంది, కష్టం వచ్చినప్పుడే గుర్తొస్తున్నట్టుగా ఉంటుంది. మనం పాపం చేస్తున్నప్పుడు, మనం సుఖపడుతున్నప్పుడు, లోక సంబంధమైన ఆచారంకు మనం పరిగెత్తుకొని పోతున్నప్పుడు ఆయన గుర్తు రావట్లేదు మనకు. అలా ఉన్నవాడికి ఏం పట్టుకోవడం కష్టం అనంటే, సత్యమును పట్టుకోవడం చాలా కష్టం. యోహాను సువార్త 17 మీరు చదివారనుకోండి, అక్కడ ఇంకొక పదం వాడతాడండి దేవుడు. ఏమంటాడంటే, నీ వాక్యమే సత్యము అంటాడండి. అక్కడ తెలిసిన పదాలే, అందుకే మళ్ళీ తీయట్లేదు టైం కోసం. ఏమంటే ఈరోజు వాక్యం కూడా మనకు ఎంత బాగా తెలియాలి అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళ మాట, సత్యమును పట్టుకోగలంత బాగా తెలియాలి. ఈరోజు వినడానికి ఇచ్చి ఇక అయిపోయింది అనుకుంటున్నామండి మనం. వినడానికి ఇచ్చేసి టైం లేదని ఎవ్వరు చెప్పొద్దు ప్రియమైన వాళ్ళారా. నేనైతే అస్సలు నమ్మనండి, దేవుడు ఇంకా అసలే నమ్మడు. ఎవరని చెప్పాలని చెప్పండి, టైం లేదని అనగలమా? మనం మాట్లాడేటువంటి మాటలు, మనం ఫోన్తో చేసేటువంటి పనులు, లేకపోతే ఇతరుల గురించి చెప్పేటువంటి మాటలు, దాని దగ్గర చూస్తేనే గంటలు ఉన్నాయండి మన దగ్గర. అవర్స్ టుగెదర్ ప్రొలాంగ్ అవుతుంది. నిజం ప్రియమైన వాళ్ళారా. పోనీ టైం నాకు చదివితే అర్థం కావట్లేదని ఎక్స్క్యూజ్ అయితే ఇంక అస్సలు చెప్పొద్దండి. ఎందుకు ఆ మాట నేను అంటున్నాను అంటే, అసలు దేవుడు హృదయం తెరిస్తే అర్థం కాని సంగతి ఈ సృష్టిలో ఇంకోటి ఉందా ప్రియమైన వాళ్ళారా? ఇంపాసిబుల్ అండి. అడిగే మనసు మనలో చూస్తలేడు అంతే దేవుడు. నిజం. ఏమంటే నేను చదివిన వాటికంటే ప్రియమైన వాళ్ళ నిజంగా చెప్తున్నాను, అర్థం కావట్లేవని దేవుని వేడుకొని సేవకుల నోట విన్న ప్రసంగాల ద్వారా నేను పొందుకున్న వాక్యాల మీద వెలిగే ఎక్కువ అండి నిజంగా. అలా చదవట్లేదని కాదు, మీరు ఎప్పుడు నా ఇంటికి వచ్చి చూసినా అది పట్టుకుని కూర్చొని ఉంటానండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఏదో అంటే చదివితే అర్థం కావట్లేదన్న మాట దేవుని దగ్గర అసలు ఉపయోగం లేని మాట అవుద్దండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు నిన్ను తెలుసుకోవాలని ఉందని అడిగే మనసు కావాలి హృదయంలో నుంచి. పదం చాలండి, వెలుగుతుంది మన హృదయంలో. కాకపోతే ఇది మీకు తట్టాలి, మీరు అడగట్లేదండి. బాధపడ్డా, ఒకవేళ బాధపడకుండా మీరు కెలౌజ్గా తీసుకున్నా, ముఖం మీదనే చెప్తున్నాను, మీరు దేవుణ్ణి అడగట్లేదు. అడిగితే మీ సమయమును చాలా సద్వినియోగం చేసుకోవడానికి మనసు పెడతారు. రెండోది ఏమంటున్నాడంటే, నీ వాక్యము సత్యము. మనం అబద్ధ బోధన గుర్తుపడడానికి సత్యంగా వాక్యం కూడా మనకు బాగా తెలియాలండి. పేతురు గారు రాస్తూ తన 2వ పత్రికలోనే ఉన్నాం కదా, ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే ఈ అనుభవం చాలా ముఖ్యమైనది ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథం విషయంలో కూడా ఒక మంచి ఆదరణ కలిగిన విషయాన్ని పొందుకున్నాను కదా, అది మళ్ళీ ఇది గుర్తు చేసిందండి నాకు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ఒక విధంగా అండి పేతురు గారికి ఒక బలమైన దర్శనం కలిగింది. యేసుక్రీస్తు వారి యొక్క నిత్య మహిమలో ఉన్నటువంటి ఆ గ్లోరీని చూశాడు ఆయన. రూపాంతరము కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు సరే, ఆ కాన్వర్జేషన్ అంతా సెకండ్ థింగ్ అని 15 నుంచి మనం చూడగలిగితే, ఆయన మహాత్మ్యమును మేము కళ్ళారా చూసిన వారమై తెలిపితిమి. పేతురు, యోహాను, యాకోబులు ఈ ముగ్గురు చూశారండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఈ అనుభవం చాలా గొప్పదండి. ఈ గొప్ప అనుభవాన్ని ఒక్క పదంతో పేతురు గారు దాన్ని తగ్గించేసి ఇంకొక విషయాన్ని చాలా గొప్పగా హెచ్చించాడు. ఏమన్నాడు అనంటే, వెంటనే కింద అంటున్నాడు 19లో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, మనము దీని యందు లక్ష్యం ఉంచిన ఎడల ఇది మనకు మేలు. మా అనుభవం ఒక విధంగా సమసిపోయేదే. నిజమండి, వారితో వాళ్ళ అనుభవం వ్యానిష్ అయిందండి. దేవుడు విట్నెస్ ఇచ్చాడు కనుక మనం తెలుసుకోగలుగుతున్నాం, కానీ దేవుడు కనుక సాక్ష్యం ఇవ్వకపోయి ఉంటే ఈ అనుభవం వీళ్ళతోనే సమసిపోయేది. కానీ వాళ్ళ దగ్గర నుంచి యుగ యుగముల వరకు సమసిపోకుండా నిలిచింది ఏదైనా ఉంది అంటే ఇక ఈ స్థిరమైన ప్రవచన వాక్యం కలిగిన బైబిల్ ప్రియమైన వాళ్ళ. దీంతో మన సమయం ఎంత రోజు. నేను మీ నుంచి గంటలేం కోరుకోవట్లేదండి, కానీ నిమిషాలు కూడా లేదంటే నా మాట మీకు అర్థమవుతుంది కదా. నీ నుంచి మిమ్మల్ని గంటలు ఏం కోరుకోవటం లేదు, కానీ నిమిషాలు కూడా లేదు అని అంటే ఏంటి ఆ పరిస్థితి? ఓకే, మీరు చాలాసార్లు చదివి వాక్యం అంతా మీ హృదయంలో ఉండి మీరు మెడిటేట్ చేస్తున్నారంటే నేను దాన్ని తప్పు పట్టడం లేదు, ఇంకా కొంచెం శ్రేష్టతలోనికి మీరు వెళ్ళారు. కానీ అసలు హృదయంలో నింపుకోవడానికి కూడా చదవటం లేదు అని అంటే పని ఇంకోటి ఎక్స్క్యూజ్ చెప్పగలమని మీరు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా.
అప్పుడప్పుడు అండి సామెతలో ఒకటి ఎక్కువసార్లు చదువుకోండి ప్రియమైన వాళ్ళరా. అక్కడ దేవుడు అంటే బలంగా తగులుతాయండి హృదయంలో. ఆయన అంటాడు, ఒకసారి చదువుదాం, టైం వచ్చింది కదా, ఇప్పుడే బాగుంటుంది. సామెతలు 1వ అధ్యాయం. ప్రతి ఒక్కరు వినాలి, చర్చ్లో ఉన్న యవనస్తులు మరీ ముఖ్యంగా వినాలి. సామెతలు 1వ అధ్యాయము. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దినములు ఇంకా రాలేదు కనుక ఈ దినములో ఉన్నటువంటి వేదన మనకు తెలియదు, కానీ ఆ డే వచ్చినప్పుడు తెలిసిపోద్దండి అది అలా ఉంటుందా అని. నేను చదువుతున్నాను చూడండి 22 నుంచి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22 నుంచి మీరు కింది వరకు చదువుకోండి, బట్ నేను త్వర కొన్ని మాటలు చదువుతాను అందులో. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందించుతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందరు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి తిరిగి నేను గద్దింపక లోబడకపోతిరి. ఎప్పుడు మన దినాలు బాగున్నప్పుడు మన బిహేవియర్ ఇలానే ఉంటుందండి. నిజము అంటే నిజము. దినాలన్నీ మనతో బాగున్నప్పుడు దేవునితో మన బిహేవియర్ ఇలానే ఉంటుంది. కానీ దినములు టేబుల్స్ టర్న్ అవుతాయంటారు కదా, దినములు తిరిగే రోజు వస్తుందట. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. టేబుల్స్ టర్న్ అయ్యండి అంతే. ఇక అయ్యాయి అంటే అవుతాయి మన జీవితంలో. ఎప్పుడు కూడా ఏది శాశ్వతంగా ఉండదటండి మనతో. ఆనందమైన, దుఃఖమైనా, బాధైనా, ఇంకేదైనా. దేవుని గద్దింపు కూడా ఇంకా ఇలా మనల్ని బతిమలాడుకుంటున్నట్టుగానే శాశ్వత కాలం ఉంటుందని మాత్రం అస్సలు దేవుడు చెప్పడం లేదండి. ఓకే, మిమ్మల్ని అప్పుడప్పుడు కంఫర్ట్ చేయడానికి, ఆదరించడానికి సేవకులు చెప్తుండొచ్చు. దీనివల్ల మన వైపు చేతులు చాపుతున్నాడు, ముదిమొచ్చి వరకు మనల్ని ఎత్తుకోవాలనుకుంటున్నాడు, ఇవన్నీ మనతో చెప్తుండొచ్చు అండి. కానీ ఇప్పుడు అలా ఉండడు. ఆయన ఉంది. ఆయన సహనానికి కూడా ఒక పరీక్షకు ఒక స్థాయి ఉంది. అంటే ఆయన ఏదో మన మీద ఓపిక చచ్చిపోతాడని నేను అన్నాను, కానీ నేనేమనుకుంటున్నానంటే మెథడ్ మారుస్తున్నాడని అనుకోవచ్చండి. మనం మారడానికి పద్ధతి మారుస్తున్నాడు. అదే అంటున్నాడు 25. నేను చెప్పిన బోధ ఏమీ వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎలా ఉన్నాయండి ఈ మాటలు? ఇప్పుడు మనం టైం లేదనో ఇంకోటి ఎక్స్క్యూజ్ చెప్తున్నాం కదా, వాటికి ఫ్యూచరు కనపడతలేదండి. ఇప్పుడు చెప్తున్న ఈ మన ఎక్స్క్యూజెస్కి ఒక ఫ్యూచర్ ఇలా ఉంటుంది, అలానే ఉంటుందండి. అనుభవం లేకుండా ఎలా రాస్తాడు ఈ సేవకుడు ఆ మాటలు? నిజంగా అండి, ఒక గొప్ప రాజుకు పుట్టాడు, చాలా బాగా జ్ఞానముని ఇవన్నీ పొందుకున్నాడు, తిరుగులేని రాజుగా ఉన్నాడండి సొలొమోను. ఇలా చెప్పొచ్చు ఆయన జీవితంలో అనుభవాన్ని. ఏం చెప్పొచ్చు అనంటే, దేవుడు ఆయనతో చెప్తున్నప్పుడు తిరగలేదండి. ఆయన ఎక్కడి వరకు దిగిపోయాడు అనంటే, అనేకమైన విగ్రహాలను ఏర్పాటు చేసి వాటన్నిటితో వ్యభిచరించేంత వరకు దిగిపోయాడు. అంటే వాటిని నమస్కరించడం మొదలుపెట్టేశాడు. కారణం ఏమిటంటే, అనేక మందిని వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి వారందరూ కలిసి సొలొమోను యొక్క హృదయమును దేవుని వైపు నుంచి త్రిప్పివేసిరి. ఆ అనుభవం రాస్తున్నాడు అక్కడ. ఒకరోజు వచ్చింది, ఆయనకు అర్థమైంది కష్టము దుఃఖం ప్రాప్తించినప్పుడు దేవుడు వినట్లేదు ఆయనకు. ఒకరోజు అండి జస్ట్ నిద్రలో ఒక ప్రార్థన చేసుకోగానే విన్నాడట దేవుడు. అంత సూపర్ అండి ఆ అనుభవం. ఏమని చెప్పగలను చెప్పండి? ఒక విధంగా చెప్పాలంటే ఒక కళ అది. కానీ కళకే దేవుని దగ్గర నుంచి అనుమతి వచ్చేసిందండి. కళకే అనుమతి ఇచ్చిన దేవుడు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా మెలుకోతో ఉండి కూడా గోజాడుతున్న అయ్యలేదట. ఆ దినాలు ఊహించుకోగలమండి మనం? అసలు భయం కలుగుటకి ఈ మాటలు చెప్తున్నాను మీతో అన్నాను కదా. ఈరోజు ఈ మాటలు మీ మీద నేరస్థాపన చేసేటట్టుగా ఉండాలని చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఇగో మన చేతిలో ఉన్న బైబిల్ పట్ల ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నా కూడా మనం తడువులాడుతున్నాం ప్రియమైన వాళ్ళారు. ఇంకా మీతో అన్నట్టుగా గంటలు ఇవ్వలేదు, నిమిషాలు కూడా ఇవ్వటం లేదు అనంటే మనం సిగ్గుతో దేవుని సన్నిధిలో అవమానంతో తలదించుకోవలసిన వారము. క్షమించండి ఇంత కఠినమైన మాట అన్నందుకు, కానీ మాట అనవలసిన సమయం ఇది. మూడవ వాక్యం ఏమిటి అనంటే, మనము సత్యము అంటే అబద్ధమును గుర్తుపట్టుటకు మూడవ ఆనవాలుగా యోహాను మొదటి పత్రిక, ఇది మీకు ఎక్కువ నోటీసులు లేదు కనుక చూపిస్తున్నాను ఈ వాక్యం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇంకొక విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఇది కూడా సత్యం అని మనకు ఆనవాళ్ళని ఇస్తున్నాడు. ముందైతే చదువుదాం ఈ మాటను. 6వ వాక్యం. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే.
మూడవ సత్యమును గురించి మనకు పరిచయం చేస్తూ ఇంకొకటి ఏమన్నాడంటే ఆత్మ సత్యము అన్నాడు. ఈ మూడు పెద్దగా తెలవని పదాలు కాదండి. యేసుక్రీస్తు నేనే సత్యం అన్న పదం మనకు తెలియంది కాదు, వాక్యమే సత్యం అన్న పదం మనకు తెలియంది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే సత్యం అన్న పదం మనకు తెలియంది కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ ముగ్గురితో మన అనుభవం చాలా తక్కువ ఉంది. ఈ ముగ్గురితో మన సహవాసం చాలా తక్కువ ఉంది. ఈ ముగ్గురు మీద ఆధారపడడం ఈరోజు మనకు చాలా తక్కువ అయిపోయింది. ఇది మన లోపం. ఈ లోపమే యావత్తు క్రైస్తవ్యం నిండిపోతుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసమే అనేకులు బయలుదేరుతారు. అవసరమైతే సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములను చేస్తూ అనేకులను నిత్యనాశనమునకు లాక్కొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. ఏమండి, మత్తయి 23 చదువుతున్నప్పుడు అంటే వేషధారుల గురించి ఉంటుందండి అధ్యాయం. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అధ్యాయం చదువుతున్నప్పుడు వారి పట్ల దేవుడు చాలా విచారం వ్యక్తం చేస్తాడండి. ఎంతమందిని మోసం చేశారు చెప్పండి వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు అనే వర్గం ఎంతమందిని మోసం చేయగలిగారు? మహా అంటే ఒక దేశం అండి, ఇజ్రాయెల్ అనే ఒక దేశం. సరే, మహా అంటే ఒక యూద జాతిని మాత్రం మోసం చేయగలిగారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులైన వారు ఎంతమందిని మోసం చేయగలరంటే యావత్తు క్రైస్తవ్యమును. ఈ మెజర్ ఎంత పెద్ద చెప్పండి. ఇక ఎలా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళరా? వెరీ సీరియస్ అంటే వీరి పట్ల. ఇంకొంచెం ఇలా కూడా అనొచ్చు, వారే రెండంతల నరక పాత్రలుగా ఫాలో అయ్యే వారిని చేస్తారంటే ఇక ఫాలో అయ్యేటట్టుగా ప్రలోభ పెట్టిన వారిని ఇంకెంత దేవుడు వేదన గురి చేయొచ్చు. అలాంటిది ఇప్పుడున్నటువంటి ఈ అబద్ధ బోధకు, అబద్ధ బోధను అనుసరించే వారికి ఎలాంటి అంతం ఉందో ఊహించుకుంటే మన ఊహకు కూడా అందది ప్రియమైన వాళ్ళారా. సరే, అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు కానండి, నేను చెప్పాలని ఉంది ఒకటేనండి. ఏం చేస్తున్నాం మనం? విశ్రాంతి తీసుకున్నది చాలు ప్రియమైన వాళ్ళారా. నాకు టైం దొరకలేదేనో, అర్థం కావట్లేదేనో, ఇంకో కారణం అని చెప్పి దూరం పెట్టింది చాలండి. ఇలా చెప్పొచ్చేమో, మీరు వీటన్నిటినీ అకారణంగా దూరం చేస్తుంటే మనల్ని మనమే దూరం చేసుకుంటున్నాం అనేది చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్స్ అంతే. ఇంకా మనల్ని మనం కోల్పోతున్నాం. ఓకేనండి, ఇప్పుడు మనం మనతో ఉన్నాం కనుక మీకు అనిపిస్తుండొచ్చు దీన్ని కోల్పోవడం ఏంటి అన్న పదం ఒకరోజు వస్తుందండి. ఆ ఒకరోజు రాకుండా ఉండడానికే దేవుడు మాట్లాడుతున్న మాట ప్రియమైన వాళ్ళ, జాగ్రత్త జాగ్రత్త. ప్రభు నేను వారిని ఎలా గుర్తించాలి అనంటే మనకు 3 గుర్తులు ఇస్తున్నాడు స్థిరంగా. గతంలో మీతో చెప్పినప్పుడు వాళ్ళలో గుర్తులు చెప్పడానికి ప్రయత్నం చేశానండి. ఇక వారు ఇలా ఉంటారు, వ్యభిచారులుగా ఉంటారు, లోబులుగా ఉంటారు, దుష్క్రియలు చేయడంలో వారి చేతులు బలపరుచుకుంటారు, ఇంకా దుష్క్రియలు చేసేవారి యొక్క చేతులను కూడా ఇంకా ప్రోత్సహించేటువంటి వంతులో ఉంటారు వాళ్ళంతా అని గతంలో వాళ్ళ గుర్తులు చెప్పాను. వాళ్ళ గుర్తులు కాదు, ఈరోజు మీతో మాట్లాడుతున్న ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏముంది అని అంటే సత్యమైన యేసుక్రీస్తు వారితో, సత్యమైన వాక్యంతో, సత్యమైన ఆత్మతో మన అనుబంధం పెరగాలి ప్రియమైన వాళ్ళారా. వారి యొక్క ఏమనాలి, వారి చోటును మనం ఆశ్రయం, లేకపోతే వారి యొక్క పంతకు మనం చేరితేనే వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండగలము. వీరు చాలా కఠినలు ప్రియమైన వాళ్ళారా. ఒక మాట చూడండి, తెస్సలోనిక 2వ పత్రిక 9వ అధ్యాయం చాలా స్థిరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఇంత మనతో మాట్లాడినా కూడా మనం వినకపోతున్నట్టు దేవుడు చేస్తానన్నది తీర్పు చెప్తాడండి. అక్కడ తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. 9 నుంచి 12 వాక్యాలు. నశించుచున్నవారు, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి, నశించుచున్నవారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఆ తర్వాత ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు అప్పగిస్తారట తెలుసండి? ఇంత మనతో మాట్లాడిన తర్వాత కూడా మనం ఆయన వైపు తిరగకపోతే దేవుడు అంటున్నాడు, నేనే అప్పగించేస్తాను ఇక మిమ్మల్ని. రక్షించవలసిన వాడే మనల్ని శిక్షించడానికి సిద్ధపడిపోతానండి. కాపాడేవాడు ఎవడు ఉంటాడండి? ఇంకా కాపాడతాడానికి ఎవరో వారినే మనం కేటాయించుకున్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేబీ ఇందిరాగాంధీ డెత్ అనుకుంటాను కదా, ఆమె బాడీ గార్డ్స్ ఆమెను చంపారు అనుకుంటాను. ఆ ఇన్సిడెంట్లో ఏం నేర్చుకో చెప్పండి? ఆమె ఏర్పాటు చేసుకుంది ఎందుకు? నన్ను కాపాడతారని ఏర్పాటు చేసుకుందండి. కానీ రివర్సల్ ఏం జరిగింది? కాపాడవలసిన సోల్జర్సే ఆమెను చంపేసినటువంటి సంఘటన అంటుంటారు. ఒకసారి ఆలోచించండి, ఏమనుకుంటుండొచ్చు ఆ పీరియడ్లో ఆమె ఆలోచన? ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళే వచ్చి ఆమెను చంపడానికి డిసైడ్ అయిపోయి ఆమె చుట్టూ మూగి చంపుతున్నప్పుడు ఏమని ఆలోచించుండొచ్చు ఆమె? ఆ రోజు వస్తే కానీ మనకు కూడా తెలియదండి. నిజం. ఇప్పటి వరకు కాపాడతాడనుకున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎన్నిసార్లు గద్దించినను, ఇటువైపు తిరగమని చెప్పినను తిరగని మన స్థితిని బట్టి దేవుడు అంటాడు, ఒక దినము మీకు దుఃఖము అపాయము కలిగినప్పుడు నేను కూడా వినను,
రక్షిస్తావు కదా దేవా అన్నప్పుడు, అసలు శిక్షిస్తుంది నేనవుతున్నప్పుడు నేను రక్షించేది వాడికి ఇంకా భయం అయితే కలుగుతుందండి. ఇలా ఆలోచిస్తున్నప్పుడు మాత్రం. దీనంతటికి కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ? మన సోమర్తనం, లేకపోతే కొంచెం కట్నంగా కూడా వచ్చామాట, మనం తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేవునికి, ఆయన వాక్యానికి. నిజం, తక్కువగా లోబడ్డం ఉంది ప్రియమైన వాళ్ళ. ఆయన మార్గంలో కొరకు కనిపెట్టుకోకపోవడం. నిజముగా నేను ఎంత ఆలోచించినను ఇంత నిర్దిష్టముగా నీ మార్గంలో, ఈ జీవ మార్గంలో నడుచుకోలేకపోతున్నటువంటి ప్రార్థన మనకు లోపించడము, ఇవన్నీ కారణాలు అవుతాయండి రేపు మనకి. దేవుడు మాత్రం స్థిరంగా అంటున్నాడు. అక్కడ ఒక పదం చూసారండి, సత్య విషయమైన ప్రేమను మీరు అవలంబింపకపోయిరి గనుక. ఆదివారం మనకు బోధించేది వాక్యము. మనం సమయం దొరికినప్పుడల్లా వినేదో చదువుకునేదంతా వాక్యం, అందులో సత్యం ఉందండి. కానీ ఆ సత్యం అట ప్రియమైన వాళ్ళరా, అది ప్రేమలో మన మధ్య, మన చుట్టూ ఉన్న వారి మధ్య మనం కనపరచాలండి. అవలంబించకపోయిరి. అలా అవలంబించని వారందరితో దేవుడు ఏమంటున్నాడంటే, నేనే దగ్గరుండి నువ్వు మోసపోయేటట్టుగా, ఎవడు ఫాల్స్ టీచరో ఎవరు ఫాల్స్ ప్రాఫిటో వానికి నేను అపాయింట్ చేసేస్తాను, పోయి అక్కడికి పోని వదిలేస్తాడట. అలా ఆలోచించడం అయితే భయమైంది ప్రియమైన వాళ్ళ, చాలా భయమైందండి. ఏది అబద్ధమో గుర్తుపట్టడానికి సహాయం చేయాల్సిన దేవుడే ఎవడు అబద్ధికుడో వాని దగ్గరికి నెట్టేస్తున్నాడు అనుకోండి, ఏమని ఆలోచిస్తాను చెప్పండి దాన్ని. అందుకోసం నా కన్క్లూజన్ వర్డ్లో నేను ఏం చెప్పాలనుకుంటానే, బరియా సంఘంలో ఉండడానికి సిద్ధపడదామండి. ప్రతిదినం పరీక్షించుకుందాం, విన్న వాక్యంను పరీక్షించుకుందాం, విన్న వాక్య నిమిత్తం ప్రార్థన కలిగి ఉందాం, ఆలోచన పెడదామండి. విని మర్చిపోయేటట్టుగా ఉండొద్దు అంటాడు యాకోబు గారు కూడా. యాకోబు పత్రికల తీయగలిగే ఆలోచన ఉంటే తీయండి, లేకపోతే పర్వాలేదు నేను చదివేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వాక్యాల్లో మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు కూడా మనం గుర్తు చేసుకోగలిగితే, యాకోబు గారు కూడా అదే అంటున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 22లో అంటున్నాడు, 21 నుంచి కూడా. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ఇలా అయితే మనం ఉండొద్దండి. ఇది మన నేచర్ అని చెప్తున్నాడు, కానీ ఇలా మాత్రం ఉండొద్దు అనేది మన పిలుపు ప్రియమైన వాళ్ళ. వినుమారు మాత్రంగా ఉండకండి. సత్య విషయమైన ప్రేమను అవలంబించేవారుగా మనం ఉంటేనట దేవుడు మనకు చేసే గొప్ప హెల్ప్ ఏంటంటే, డే టు డే లైఫ్లో ఈ అబద్ధపు బోధ నుంచి, అబద్ధపు ఈ ప్రవచనాల నుంచి, అబద్ధం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాను అంటున్నాడు. అది ఆయన మాత్రం చేయగలడండి. నిజం, మీరు నన్ను అడిగినా కూడా నాది నిజమే అంటాను. నేను మీకు హెల్ప్ ఏం చేయనండి. ఎప్పటి వరకు మీరు నన్ను పరీక్షించి తెలుసుకున్నంత వరకు మీకు సహాయం చేయను నేను. బట్ మీరు పరీక్షించడం మొదలుపెట్టారా, అద్భుతంగా ఉంటుంది. చివరి వర్డ్ ఏమిటి అంటే, ఒక సేవకుడు తన ప్రసంగంలో చెప్తున్నాడు. ఈ అనుభవం చాలా బాగా అనిపించిందండి. నిజంగా అలాంటి చర్చ్ ఉండాలనిపించింది. కొన్ని వారాల నుంచి బోధిస్తున్నాడటండి. జనాలు బాగానే వింటున్నారట. కానీ ఒకరోజు ఒక ఉమెన్ నుంచి ఆయన పుల్పిట్ మీదకి ఒక లెటర్ వచ్చింది. ఏమిటి అంటే, మీరు బోధిస్తున్న వాక్యం చాలా మనసుకు బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా ఆసక్తిగా బోధిస్తున్నారు. కానీ కొన్ని వారాల నుంచి మీ బోధన బట్టి నేను యేసుక్రీస్తుని చాలా మిస్ అవుతున్నానని రాసిందటండి ఆవిడ. ఆ సేవకుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. మళ్ళీ కొన్ని వారాలు తన పద్ధతిని మార్చుకొని ప్రభు యొద్ద కనిపెట్టుకొని మళ్ళీ బోధించగానే మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది అదే టేబుల్ మీదకి. ఇప్పుడు నేను పోగొట్టుకున్న నా ప్రభువు నాకు దొరికాడు మీ మాటల్లో. నిజంగా అండి, అది చాలా విషయాన్ని నాకు నేర్పించిందండి మనస్ఫూర్తిగా. వినేవారి రెస్పాన్సిబిలిటీని చూపించింది ఆ ఉపమానము. మన బాధ్యత ఏంటి? మార్కులు వేయడం కాదండి, ఇక్కడ ఉన్న ఇంకో దగ్గర చెప్పడానికి కాదు, ఈయన చెప్తున్నవి రైటా రాంగా అని టెస్ట్ చేయడానికి కాదు, అది కాదండి బాధ్యత ఇక్కడ వినేవారిది. నా ప్రభువు నాకు దొరుకుతున్నాడా ఈ మాటల్లో? అలా ప్రిపేర్ అవుదాం ప్రియమైన వాళ్ళారా, ఒక చర్చ్గా. ఈరోజు ఈ మాటల్లో మీకు స్థిరంగా చెప్పింది ఏమిటంటే, జాగ్రత్తగా ఉందాం మనం ఈ అబద్ధ బోధకుల విషయంలో, ఈ అబద్ధ ప్రవక్తల విషయంలో. ఇంకా స్థిరంగా వస్తారు రానున్న రోజుల్లో. అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకోకండి, ఎక్కువ వస్తారు. ఇంకా ప్రభు మెలకువగా ఉండమన్నాడు ప్రియమైన వాళ్ళ. బెరయ సంఘంలో ఉండమన్నాడు. నిజంగా సత్యంతో మనల్ని అంటుకట్టుకొని ఉండమన్నాడు. పరీక్షించేవారుగా ఉండమన్నాడు. చదివారుగా ఉండమన్నాడు. ప్రార్థన కలిగి ఉండేవారుగా ఉండమన్నాడు. సత్య విషయమైన ప్రేమను అవలంబించేవారుగా ఉండమంటున్నాడు మనం. ఈరోజు అన్నీ మన రెస్పాన్సిబిలిటీసే. మీ హృదయానికి తాకితే వాటిని పట్టుకొని ఉంచండి.
ఏం తగలకపోతే మళ్ళీ ఒకసారి అయినా వినడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక మాట దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడలేదంటే మళ్ళీ వచ్చే వారం ఇదే ప్రసంగం ఉంటుంది. ప్రార్థన కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళారా.